सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर एमएलए एनएम श्रीनिवास रेड्डी ने कहा कि पार्लिमानी इंतखाबात से कबल बीआरएस पार्टी का वजूद खत्म हो जाएगा। उन्होंने महबूब नगर जिला मरकज के जेजेआर फंक्शन हॉल में मुनक़िदा महबूब नगर हल्के के कांग्रेस कारकुनों के इजलास में शिरकत की और अपने खिताब में कहा कि केसीआर, केटीआर, हरीश राव, कदम श्रीहरि, पुल्ला राजेश्वर रेड्डी को याद रखना चाहिए कि बीआरएस पार्टी ने रियासत तेलंगाना से अपने ताल्लुकात मुनक़ते कर लिए हैं। तेलंगाना के जज्बात के साथ 10 साल तक इख्तिदार का लुत्फ उठाया और अब वो लालची हो गए हैं। उन्होंने याद दिलाया कि इसीलिए आवाम ने रियासत तेलंगाना में बीआरएस पार्टी को दबाने के लिए कांग्रेस पार्टी को इख्तिदार सौंपा है। एनएम श्रीनिवास रेड्डी ने बरहमी के साथ कहा कि कालेश्वरम के नाम पर कमीशन के साथ मिली भगत करके रियासत तेलंगाना के आवाम का पैसा बहती गंगा में मिलाया गया है। उन्होंने कहा कि कांग्रेस पार्टी आवाम की इज्जत नफ्स की हिफाजत करती है और आवाम के शाना बशाना खड़ी है और आवाम की फलाह बहबूद के लिए मुसलसल काम करती है। लोग कांग्रेस पार्टी की अखलाकियात और ईमानदारी से मुतासिर हैं और उन्होंने सनसनीखेज तबसरा करते हुए कहा कि 39 में से 30 बीआरएस एमएलए कांग्रेस पार्टी में शामिल होने को तैयार है। केसीआर को, केटीआर को, श्रीहरि की, कडिయం శ్రీహరి की, మా అన్న కాదు, కడియం శ్రీహరి की, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా। 2 నెలల ప్రభుత్వం పడిపోతుంది, 3 నెలల ప్రభుత్వం పడిపోతుంది బిడ్డ। 39 మంది ఎమ్మెల్యేలలో 30 మంది జేబుల్నే ఉన్నారు। చిటికేస్తే 30 మంది వస్తారు పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు। మీ పార్టీ ఉనికిని భూస్థాపితం చేయడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు తెలంగాణ ప్రజలు, అది గుర్తుపెట్టుకోండి। ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, ధర్నాలు చేస్తారట, ఏమంటారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏం చేస్తున్నారు, అది ఎక్కడుంది ఇది ఎక్కడుందని మాట్లాడతాడు కేటీఆర్। కొద్దిగా నన్న సోయి ఉంటే, సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఆ మేడిగడ్డకి ఏమైంది అని చెప్పి ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి। ఆత్మవంచన చేసుకొని బతుకుతున్నారు మీరు। తెలంగాణకు చెందిన లక్షల కోట్ల రూపాయలు ఓ దండుగా మారి పనికి మాలిన ప్రాజెక్టులో 1,30,000 కోట్ల రూపాయలు దోచిపెట్టి గంగలో ముంచి ఈరోజు మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు। మీకు సిగ్గు లేదా, నిద్ర ఎట్లా పడుతుంది మీకు అని చెప్పి ఈరోజు ఇక్కడ ప్రశ్నిస్తున్నాం తెలంగాణ వాదులము కాంగ్రెస్ వాదులం అందరం కలిసి। రోజు పేపర్లలో వస్తూ ఉంది మేడిగడ్డకి ఇంత పగులు వచ్చింది, 1 పిల్లర్ పోయింది, 2 పిల్లర్లు పోయినాయని। నిన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో మొత్తం పిల్లర్లన్నీ పోతా ఉన్నాయి, 20 టన్నుల సిమెంట్ బ్లాకులు కొట్టుకొని పోతా ఉన్నాయి, ప్రాజెక్టు కూలిపోతుంది, నీళ్లు తీయాలి లేకుంటే కష్టము అని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు। కాంగ్రెస్ పార్టీ అంటలేదు। సిడబ్ల్యూసిలో మన తెలుగు అతను ఉన్నాడు శ్రీరామ్ వెదిరే అని, ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఆయన రిపోర్ట్ చెప్పిండు, ఈనాడు పేపర్లో చూసి ఉంటారు। మొత్తం కూడా అవకతవకలే, ఒక్క క్వాలిటీ కంట్రోల్ లేదు, మొత్తం తెలంగాణ సొమ్మును దోచిపెట్టి కమిషన్లు కాంట్రాక్ట్లకు కక్కుర్తిబడి ఈరోజు స్వచ్ఛమైన ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద వేలెత్తి చూపే సాహసం చేస్తున్నారు అంటే నిజంగా మిమ్మల్ని ఏమనాలో తెలియదు। బందిపోట్ల కంటే అధ్వానంగా దోసుకున్నారు ప్రజలను। అక్కడ ఢిల్లీలో, అక్కడ హైదరాబాద్లో, ఇక్కడ మహబూబ్ నగర్లో ఎక్కడ చూసినా అరాచకాలే, ఎక్కడ చూసినా దోపిడీనే, ఎక్కడ చూసినా అక్రమ కేసులే, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు। అందుకే చెప్తున్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ చరిత్ర ముగియబోతా ఉంది। 3 నెలల్లో మీ బీఆర్ఎస్ అడ్రస్సే పోతుంది। ఎందుకు పోతుందంటే మీరు చేసిన తప్పు తెలంగాణ వాదం మీద మీరు అధికారంలోకి వస్తే ఈరోజు ఆ తెలంగాణ పదాన్ని పక్కన పెట్టి నువ్వు ప్రధానమంత్రి కావాలని చెప్పి కలలుగని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన రోజే నేను ఎలుగెత్తి చెప్పిన, అనేక డిబేట్లలో చెప్పిన, కథమైపోయింది టీఆర్ఎస్ పార్టీ, కథమవుతాడు కేసీఆర్ అని చెప్పి ఆ రోజే నేను చెప్పిన। ఎందుకంటే తెలంగాణకు చిన్న పేగుబంధం ఉండే టీఆర్ఎస్ తోటి అది తెంపేసుకున్న రోజున్నే వాళ్ళు భూస్థాపితం అయిపోయినారు। ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా ఇదే ప్రయత్నం చేసిండు అని చెప్పి లెక్కలతో సహా చెప్పిన।
నేషనల్ ఫ్రంట్ పేరు మీద విన్యాసాలు చేస్తే ఇక్కడ టీడీపీ పార్టీ ఓడిపోయింది. మళ్ళీ అదే జరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, మాకు అండ మాకు దండ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీయే, కాంగ్రెస్ పార్టీని వదులుకోము అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. అందుకే మా మహబూబ్ నగర్ జిల్లాల మా పాలమూరు గట్ట మీద మొట్టమొదటిసారిగా చరిత్రలో కనివిని ఎరగని రీతిలో మన పార్లమెంటులో 7 అసెంబ్లీ స్థానాలకు 7 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గెలిపించిన చరిత్ర ఎప్పుడూ లేదు. ఈరోజు చూడండి, మా ఎమ్మెల్యేలు మా అనిరుద్ రెడ్డి గారు యువకుడు, రాజకీయ అనుభవం లేదు, అయినా ప్రజలు ఆయన నిజాయితీని ఆయన ధైర్యాన్ని చూసి ఆయనను ఆశీర్వదించారు. మా శ్రీహరన్న పేద కుటుంబం నుంచి వచ్చిండు, స్వయం శక్తితో ఎదిగిండు, పార్టీని నమ్ముకున్నాడు, ప్రజలను నమ్ముకున్నాడు, కార్యకర్తలను నమ్ముకున్నాడు. ఈరోజు అక్కడ విజయడంక మోగించి ఎమ్మెల్యేగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన ఏకైక ముదిరాజు బిడ్డగా ఈరోజు చరిత్ర సృష్టించిండు మన శ్రీహరన్న. అలాగే మా దేవరకద్ర శాసనసభ్యులు, మా జిల్లా అధ్యక్షులు న్యాయవాద వృత్తిని వదిలేసి మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు ఆదరించి ఈరోజు వారిని ఎమ్మెల్యేగా గెలిపించారు. వారు పోరాటం చేసిండ్రు ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా. అందుకే ఈరోజు ప్రజలు పట్టం కట్టిండ్రు. అలాగే మన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవి ఉన్నా కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వం నాకు వద్దు, ఇంత అవినీతి దౌర్జన్యాలు చేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి ఎమ్మెల్సీ ఇంకా 3-3.5 సంవత్సరాలు ఉన్నా దాన్ని చిత్తుకాయుధంలాగా విసిరేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నిలిస్తే ప్రజలు వారి